నమో వెంకటేశాయ. అవికారాఖండబోధ అవిచారాలబ్ధబోధ గోవింద గోవింద. విదిత సకల వేద్యో జాతవేదాస్త్వమేవ విహిత తదితరాన్ మే కర్మవృందాన్ సమీక్ష్య నిరయసురగతిర్వా మిశ్రలోకాన్ ప్రదాయ శ్రమముపగత ఏవ స్యాస్తథా మా కురుష్వ అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని ఈ జన్మ మరణ పరంపర నుంచి తప్పించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముఖోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలభసేవనయాక్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ సామాన్య మానవుడు కుటుంబ పోషణ కోసం చేసే తప్పులేమిటి అనే విషయాన్ని విస్తృతంగా చెప్పాడు. ఆ తప్పులకు ఫలితాన్ని ఎలా అనుభవించవలసి వస్తుంది అనే విషయాన్ని సంక్షిప్తంగా చెప్పాడు. ఇదే కుటుంబ పోషణ కోసం మంచి పని చేసినా సరే ఏ ఫలితాలను అనుభవించవలసి వస్తుంది అనేదాన్ని సూచనప్రాయంగా చెప్పాడు. కానీ ఏ కర్మ ఫలితాన్ని ఎక్కడ అనుభవించవలసి వచ్చినా వాటిని అనుభవించిన తరువాత మాత్రం మళ్ళీ మనిషిగా పుట్టవలసి వస్తుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆ చెప్పడంలో భాగంగానే తల్లి శరీరంలోకి చేరిన తరువాత
కడుపులో పెరగటం మొదలుపెట్టిన తర్వాత ఏ ఏ దశలను దాటుకుంటూ వస్తాడు అనే విషయాన్ని చెప్పాడు. అదే సమయంలో ఏ ఏ బాధలను పడుతూ ఉంటాడు అనే విషయాన్ని కూడా చెప్పాడు. మళ్ళీ పుట్టవలసి రావటం అనేది ఎంత కష్టమో, పుట్టేటప్పుడు తల్లి కడుపులో పడవలసినటువంటి బాధలు కూడా అంతే కష్టాన్ని మిగిలిస్తాయి అనే విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఈ గర్భవాసాన్ని మళ్ళీ మళ్ళీ పుట్టాలి అనుకోవటాన్ని కోరుకోనక్కర్లేదు అనే విషయాన్ని, సందేశాన్ని మనకు అందించాడు. అయితే ఈ గర్భంలోకి, తల్లి గర్భంలోకి చేరినటువంటి జీవుడు ఒకవేళ గనక మంచి కర్మలను ఇంతకుముందు జన్మలో ఆచరించి ఉంటే, సత్కర్మలను చేసుకుని ఉంటే అతనికి కొత్త ఆలోచన ప్రారంభమవుతుంది అని కూడా ఇదే సందర్భంలో చెప్పాడు. ఆ కొత్త ఆలోచన నేను చేసుకున్నటువంటి కర్మలకు నేను ఫలితాన్ని అనుభవిస్తున్నాను అనే తీరులో సాగే మాట అయితే, ఆ తీరులో సాగినటువంటి అతని ఆలోచన అతన్ని తనకు ఈ జన్మనిచ్చేటువంటి పరమాత్మను స్తుతి చేసుకునే వైపుగా తోస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పాడు. అలా తన యొక్క సత్కర్మల ద్వారా అందినటువంటి పరమానుగ్రహాన్ని పొందిన ఒకానొక జీవి చేసుకున్నటువంటి పరమాత్మ స్తుతిని విన్నటువంటి పరమాత్మ మనకు కూడా దాన్ని వినిపించటానికి సమాయత్తమవుతున్నాడు. అందులో భాగంగానే కడుపులో, తల్లి కడుపులో 7వ మాసంలో ఆ సూతి వాతాలకి ఇటు అటు కదిలిపోతూ స్థిరంగా ఉండలేక, కావాలనుకున్నట్లుగా కదలలేక, తాను చేసుకున్న కర్మలన్నీ గుర్తొచ్చి రకరకాల బాధలతో సతమతమవుతున్నటువంటి ఒకానొక జీవి ఈ విధంగా నన్ను స్తుతి చేశాడు అని పరమాత్మే చెప్తున్నాడు. జంతురువాచ, ఆ కడుపులో ఉండే బిడ్డ అంటోంది, తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే ఏనేదృశీ గతిరదర్శ్య సతో నురూపా అని. అయ్యా, ఆ పరమాత్మకు నేను నమస్కారాన్ని చెల్లించుకుంటున్నాను. ఆ పరమాత్మ పాదార విందాలకు నేను నమస్కరించుకుంటున్నాను. తస్య, ఆ పరమాత్మ యొక్క పాదార విందాలు, వాటికి నమస్కరించుకుంటున్నాను. ఎలాంటి పాదార విందాలవి అంటే, ఉపసన్నం అవితుం, ఉపసన్నం జగత్ అవితుం, తనను వేడుకున్నటువంటి ప్రపంచం, తన పాదాక్రాంతమైనటువంటి ప్రపంచం వేడుకుంటే ఆ వేడుకోలకు తలగ్గి, ఉపసన్నం అవితుం, ఆ జగత్తుని, ఆ ప్రపంచాన్ని సంరక్షించటానికి ఇచ్ఛయ ఆత్తనానాతనోహో, తానే వీళ్ళని కాపాడాలి అనే కోరికతో రకరకాల శరీరాలు ఆయన గ్రహిస్తాడు కదా, ఆ శరీరాలకు సంబంధించినటువంటి పాదార విందం, ఒక్కొక్క శరీరానికి సంబంధించినటువంటి పాదార విందం, దాన్ని నేను నమస్కరించుకుంటున్నాను. నానాతనోహం, అలా రకరకాల శరీరాలు ధరించినటువంటి ఆ పరమాత్మ యొక్క పాదార విందాలు భువి చలత్, ఈ భూమి మీద ఎన్నోసార్లు తిరగాడినాయి, ఎన్నోసార్లు కదిలినాయి. ఆ కదిలిన ప్రతి పాదార విందానికి, భువి చలచ్చరణార విందం, ప్రతి పాదార విందానికి నేను నమస్కరించుకుంటున్నాను. కేవలం నమస్కరించుకోవటం కాదు, సోహం వ్రజామి శరణం, ఇన్ని కష్టాలు పడుతున్నటువంటి నేను శరణు కూడా వేడుతున్నాను. సోహం వ్రజామి శరణం. ఎందుకు శరణు వేడుతున్నాను అంటే, నేను ప్రస్తుతం రకరకాల భయాల్లో మునిగి తేలుతున్నాను. ఈ పాదార విందాలను గనక పట్టుకున్నట్లయితే అక్కుతో భయం మే, ఏ పదార్థం నుండి నాకు భయం అనేది కలగదు. నేను ఎవరి వల్ల భయపడవలసినటువంటి పరిస్థితుల్లోకి రాను. అలాంటి అకుతో భయస్థితిని తెచ్చిపెట్టేటువంటి ఆ పరమాత్మ పాదార విందాలను
నేను శరణు వేడుతున్నాను. ఏన ఈదృశీ గతి ఆదర్శి, నన్ను ఈ తల్లి గర్భంలో పడేసింది కూడా ఆయనే. ఏన ఈదృశీ గతి, ఇలాంటి సంక్లిష్టమైనటువంటి గతిని కూడా నాకు రాసి పెట్టింది, నన్ను ఇందులోకి తోసింది కూడా ఆయనే. అయినా సరే నేను ఆయనకి నమస్కారాలను చెప్పుకుంటున్నాను, నేను ఆయన్ని శరణు పెడుతున్నాను. ఎందుకంటే ఆయనేమీ తప్పు చేయలేదు. నాకు ఇలాంటి ఫలితాన్ని ఇచ్చాడు అంటే ఆయన తప్పు చేసినట్లు కాదు. అసతః అనురూప, నేను చేసినటువంటి తప్పుడు పనులకు లేదా తప్పులు చేసేటువంటి నాకు అనురూప యోగ్యమైన ఫలితాన్నే ఆయన దయచేశాడు. నేను చేసుకున్న కర్మలకు ఫలితంగా ఇది ఇచ్చాడు, కానీ తనంతట తాను నా మీద ద్వేషంతో గానో ఇంకొక భావంతోనో ఇవ్వలేదు. కనీసం ఆడుకోవటానికి కూడా ఈ పని ఏమీ చేయలేదు. నేను చేసిన కర్మలకు ఫలితాన్ని ఇవ్వటం కోసమే చేశాడు. కాబట్టి అలాంటి కర్మ ఫలితాలను ఇచ్చేటువంటి ఆ పరమాత్మ పాదార విందాలను నేను శరణు వేడుతున్నాను. శరణు వేడటం ద్వారా నేను నాకున్న భయాలను తొలగించుకోవాలని అనుకుంటున్నాను అని ఈ తెలివైన బిడ్డ అంటోంది అని పరమాత్మ చెప్తున్నాడు. తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే ఏనేదృశీ గతిరదర్శ్యత అసతోనురూప అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో వరస సరిగ్గా ఉన్నట్లు అనిపించటం లేదు, కానీ మాట్లాడే మాటలు తడబడుతున్నట్లు కాస్తంత అనిపిస్తున్నాయి, కానీ భావం మాత్రం చాలా బలంగా ఉంది. నేను తల్లి కడుపులో పడ్డాను, ఆ పరమాత్మ కూడా తల్లి కడుపున పడ్డాడు. నేను తల్లి కడుపులో పడింది నేను చేసుకున్న కర్మలకు ఫలితాలను అనుభవించటం కోసం, కానీ పరమాత్మ తల్లి కడుపులో పడింది అందుకోసం కాదు, ప్రపంచాన్ని రక్షించటం కోసం. ప్రపంచాన్ని రక్షించటం కోసం ఇంత కష్టానికైనా ఒప్పుకునేవాడు ఆయన, చేసుకున్న దాన్ని అనుభవించటం కోసం కష్టపడేవాడిని నేను. కాబట్టి మా ఇద్దరికీ ఈ తేడా ఉంది. కానీ ఇద్దరము శరీరాలను ధరిస్తూనే ఉన్నాము, ఇద్దరికీ కాళ్ళు ఉన్నాయి. నా కాళ్ళేమో తిరిగే కాళ్ళు, ఆయనమేమో ఈ ప్రపంచాన్ని పవిత్రం చేసేటువంటి కాళ్ళు. అలాంటి కాళ్ళను నేను పట్టుకుంటాను, అలాంటి కాళ్ళను పట్టుకుని నాకు నేను భయం లేకుండా చేసుకుంటాను అని చాలా బలమైన భావాన్ని ఈ జీవుడు వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తం చేస్తూ నేను ఆ పరమాత్మ పాదాలనే పట్టుకోవాలని అనుకుంటున్నాను అని రెండు చేతుల్ని ఇలా చాచి చూపిస్తున్నాడు. తల్లి కడుపులో తల్లకిందులుగా ఉండే బిడ్డ తాలూకు చేతుల్ని చూస్తే అవి పరమాత్మ పాదాలను పట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాయా అన్నట్లుంటాయి. అవి సిద్ధంగానే కొన్ని జీవుల విషయంలో ఉంటాయి అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఏదో పరమాత్మ ఆ జీవుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఎలాగూ మందాక వచ్చింది కదా అని మనం కూడా అక్కడికి చేరిపోయి థర్డ్ పార్టీ కింద అక్కడ ఉండిపోయి ఈ బిడ్డని కొన్ని ప్రశ్నలు వేద్దాము. ప్రశ్నలు వేస్తే అతనేం సమాధానం చెప్తాడో మనం కూడా చూద్దాము. ముందు ఒక ప్రశ్న వేద్దాం. ఏమయ్యా, నువ్వు ఆ పరమాత్మ పాదాలనే ఎందుకు పట్టుకోవాలని అనుకుంటున్నావు? ఎవరా పరమాత్మ? ఆ పరమాత్మకి నీకు ఉండేటువంటి సంబంధం ఏమిటి అని ప్రశ్నిద్దాము. అతనేం సమాధానం చెప్తాడో చూద్దాం. అతను అంటున్నాడు, యస్త్వద్రబద్ధ ఇవ కర్మభిరావృతాత్మా భూతేంద్రియాశయమయీమవలంబ్యమాయాం ఆస్తే విశుద్ధమ వికారమఖండ బోధం ఆతప్యమాన హృదయే వసితం నమామి అని అంటున్నాడు. అయ్యా, నేను పరమాత్మతో మాట్లాడతాను, మీకు అందులో సమాధానం దొరుకుతుందా లేదా అని మీరు చూసుకోండి. నేను పరమాత్మతో ఏం మాట్లాడుతున్నానంటే, నేను ఆ పరమాత్మను నమస్కరించుకుంటున్నాను అని నా నమస్కారాన్ని ఆయనకి తెలియచెప్తున్నాను. నేనెవరు, ఆయనెవరు అంటే, నేను యస్తు అత్ర బద్ధ ఇవ, నేను ఈ తల్లి శరీరంలో ఉండేవాడిని, నాతో పాటు ఆయన కూడా ఉంటున్నాడు. కానీ
నేను ఈ తల్లి శరీరంలో బద్ధ ఇవ బంధింపబడ్డాను, బందీగా ఉన్నాను. ఆయన బందీగా లేడు. యస్త్వత్ర బద్ధ ఇవ, ఎందుకంటే నేను ఈ బంధనానికి తగ్గట్లు కర్మలు చేసుకున్నాను. నా కర్మలకు ఫలితాలను అనుభవించటం కోసమే కదా ఇందులోకి చేరాను. కాబట్టి కర్మభి బద్ధ ఇవ. ఆయన కర్మభిర్బద్ధ అని చెప్పుకోవటానికి వీల్లేదు. నేను ఆవృతాత్మ, నా యొక్క స్వస్వరూపం ఏమిటో తెలియక తిరుగుతున్నాను. నేను నా స్వస్వరూపం ఏంటో తెలియక, నా వాస్తవ రూపాన్ని నేనే కనుక్కోలేక ఇలాగే జన్మ వెంట జన్మ, జన్మ వెంట జన్మ అని తిరుగుతున్నాను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపల కొత్త జన్మకి చేరిపోతూనే ఉన్నాను. నా లవణ మహారాజు గారి వృత్తాంతంలో ఇంద్రజాలంలో జరిగిన ప్రతి సంఘటన నా జీవితాల్లో జరుగుతూనే ఉంది. క్షణంలో కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల కొత్త పిల్లవాడిగా కొత్త గర్భంలో చేరి ఉంటున్నాను. ఆవృత ఆత్మ. ఆయన భూతేంద్రియాశయమయీం అవలంబ్య మాయాం ఆస్తే, ఆయన మాయను అదుపులో ఉంచుకుని ఉంటున్నాడు. అవలంబ్య ఆస్తే, నేను కూడా మాయతో సంపర్కం ఉన్నవాడినే, కానీ నేను అదుపులో ఉంచుకోలేక ఆ మాయను ఆశ్రయించుకుని ఉంటున్నాను. ఎలాంటి మాయ అది? భూత ఇంద్రియ ఆశయమయీ, పంచభూతాలుగా పరిణమించినటువంటి మాయ, ఇంద్రియాల రూపంలో పరిణమించిన మార్పు చెందినటువంటి మాయ, ఆశయం అంటే మనస్సు అనేటువంటి రూపంలో పరిణమించిన మార్పు చెందినటువంటి మాయ, భూత ఇంద్రియ ఆశయమయీం. అలాంటి మాయను అవలంబ్య నేను పట్టుకుని, గట్టిగా పట్టుకుని, భూత రూపంలో పంచభూతాల రూపంలో మాయ మారితే వాటిని పట్టుకున్నాను, ఇంద్రియాల రూపంలో మాయ మారితే వాటిని పట్టుకుని వెళ్ళాడుతున్నాను, మనస్సును చెప్పుకోనక్కర్లేదు, వీటన్నిటినీ పట్టుకుని వెళ్ళాడుతున్నాను. అవలంబ్య ఆస్తే. కానీ ఆయన మాత్రం విశుద్ధం, అవికారం, అఖండ బోధం, వీటితో సంబంధం లేకుండా విశుద్ధంగా ఉన్నాడు. ఆ వికారం, ఏ మార్పును ఆయన అంగీకరించటం లేదు. నేనేమో మార్పుల్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాను, ఈ మార్పులు నావే అని అనుకుంటున్నాను. ఆయన మాత్రం మార్పులను పట్టించుకోవట్లేదు, మార్పులు నావి కావు అంటున్నాడు. అవికారం. నేనేమో జడంగా ఉండేటువంటి ఈ దేహాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాను, ఆయన మాత్రం అఖండ బోధ. ఏ ఖండం, ఏ రకంగానూ ఛేదన లేనటువంటి, ఏ రకంగానూ తేడాలు లేనటువంటి అఖండ బోధ రూపంలో, జ్ఞాన రూపంలో ఆయన వెలుగొందుతున్నాడు. నేను జడ పదార్థాల్లో కలిసిపోయాను, ఆయన తన బోధ రూపాన్ని అలాగే ఉంచుకున్నాడు. మా ఇద్దరికీ ఉండేటువంటి సంబంధం ఏమిటి అంటే, నేను ఆయన యొక్క ఒక రూపాన్ని, కాకపోతే ఆ విషయాన్ని నేనే గమనించుకోలేక, నేనే కనిపెట్టలేక ఉన్నాను. కానీ ఈరోజు జాగ్రత్తగా ఆలోచిస్తే హృదయే అవసితం, నా హృదయంలో ఆయన్ని నేను కనిపెట్టాను. హృదయే అవసితం, ఆయన హృదయంలో ఏ రకంగా కనిపెట్టాను? నా యొక్క స్వస్వరూపంగా కనిపెట్టాను. ఆ కనిపెట్టిన ఆయన్ని నేను నమస్కరించుకుంటున్నాను. హృదయే అవసితం నమామి. కాకపోతే దీనికి చాలా కావలసి వచ్చింది. ఆతప్యమాన హృదయే, నా హృదయం మొత్తం బాధలతో నిండి ఉండగా, నా హృదయానికి రకరకాల బాధలు లోపలికి చొచ్చుకొని రాగా, ఈ బాధలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏం జరిగితే వచ్చినాయి అనేటువంటి ఆలోచన నాలో రేగగా, దానికి ప్రతిఫలంగా ఎంతో సాధన సాగగా పరమాత్మను నేను నా హృదయంలో కనిపెట్టుకున్నాను. కనిపెట్టుకోగా నా యొక్క స్వస్వరూపమే అని తేలింది. దీన్ని బట్టి ఆ పరమాత్మను నా యొక్క స్వస్వరూపంగా భావించి హృదయే అవసితం నమామి, నేను నమస్కరించుకుంటున్నాను అని జీవుడు పరమాత్మతో చెప్తున్నాడు. మనకు కావలసినటువంటి సమాధానాన్ని కూడా ఇచ్చేస్తున్నాడు. జీవుడెవరు, పరమాత్మ ఎవరు అంటే, జీవుడు పరమాత్మ యొక్క ఒక భాగం, పరమాత్మ జీవుడు యొక్క స్వస్వరూపం. జీవుడికి పరమాత్మకు ఉండేటువంటి సంబంధం ఇదే. జీవుడు తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మను పట్టుకోనిదే, తన హృదయంలో ఆయనని కనిపెట్టలేనిదే,
తాను పడుతున్నటువంటి బాధలకు నిష్కృతిని పొందలేడు అనేటువంటి విషయాన్ని కూడా ఇందులో గుచ్చి చెప్పేశాడు. యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మ భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం ఆస్తే విశుద్ధం అవికారం అఖండబోధం ఆతప్యమాన హృదయే అవసితం నమామి అనే ఈ శ్లోకంలో ఒకవైపు పరమాత్మకు నమస్కారం చేస్తున్నాడు, స్వస్వరూపంగా గుర్తించి నమస్కరించుకుంటున్నాడు. మరొక వైపు మనం అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేస్తున్నాడు. ఎలాగూ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు కదా అని మనం పైన ఇంకో ప్రశ్న వేస్తే దానికి సమాధానం కూడా చెప్పడానికి సంసిద్ధమవుతున్నాడు. మనం వేసే ప్రశ్న, ఒకవేళ పరమాత్మకు నీకు ఇలాంటి సంబంధమే ఉండే మాట అయితే పరమాత్మ తాలూకు లక్షణాలే నీకు ఉండాలి. పరమాత్మే గనక ఏ వస్తువుతోనూ ఏ జడ పదార్థంతోనూ సంబంధం లేనివాడైతే ఆయన యొక్క భాగంగా ఆయన యొక్క అంశంగా నీకు అలాంటి లక్షణమే ఉండాలి. నీకు ఈ జడ పదార్థాలతో సంబంధం ఉండటానికి వీలు లేదు. అలాంటప్పుడు నీవు అసంగ పురుషుడివే, ఆయన అసంగుడే, మీరిద్దరూ అసంగులుగా ఉండవలసిన వాళ్ళు కదా. మరి నువ్వు మాత్రం ఈ జడ పదార్థాల్లోకి ఎలా కలిశావు, ఆయన కలవకుండా ఎలా ఉన్నాడు అని మళ్ళీ మనం ప్రశ్న వేస్తే దానికి పై శ్లోకంలో తాను చేసే స్తుతి తాను చేసుకుంటూనే సమాధానాన్ని ఇస్తున్నాడు. యః పంచభూతరచితే రహిత శరీరే ఛన్నో అయథా ఇంద్రియ గుణార్థ చిదాత్మకోహం తేనా వికుంఠ మహిమానం ఋషిం తమేనం వందే పరం ప్రకృతి పూరుషయో పుమాంసం అని. అయ్యా నేను నా మానాన ఆయన నమస్కరించుకుంటాను. వందే పుమాంసం, పరం పుమాంసం, ఆ పరపురుషుణ్ణి నేను నమస్కరించుకుంటున్నాను. నేనెవరు, ఆయనెవరు, నాకున్న లక్షణాలేంటి, ఆయనకున్న లక్షణాలేంటి అంటే మీరు అన్నట్లుగా వాస్తవానికి నేను అలా అసంగ పురుషుడుగానే ఉండాలి. రహిత, ఈ శరీరము లేదా ఈ భౌతిక పదార్థాలు లేదా ఈ మాయ వీటితో నాకు సంబంధం ఉండకూడదు. కానీ యహ పంచభూత రచితే శరీరే ఛన్న, పంచమహాభూతాలు ఒక శరీరాన్ని అంటే కాళ్ళు చేతులు ఇలాంటివన్నీ ఉండేటువంటి ఒక దేహాన్ని ఏర్పరిచేసరికి పంచభూత రచితే శరీరే ఛన్న, నేను అందులోకి ప్రవేశించేసి అందులో నన్ను నేను కప్పేసుకున్నాను, నన్ను నేనే కప్పి పెట్టేసుకున్నాను. ఛన్న, అది ఎలా కప్పిపెట్టుకున్నానంటే అయథ, సరి అయిన రీతిలో నేను కప్పిపెట్టుకోలేదు. ఇదంతా నేను అని ఒకే ఒక భావన చేసి, ఈ శరీరం నేను అనే ఒకే ఒక భావనతో నన్ను నేను శరీరంలో కప్పిపెట్టేసుకున్నాను. ఛన్న అయథ, నాకున్న భ్రమలతో నన్ను నేను కప్పుకున్నాను. ఇంద్రియ గుణార్థ చిదాత్మక అహం, ఎలాంటి వాడిని నేను అంటే ఇంద్రియాల యొక్క గుణ అర్థాలు అంటే 3 గుణాల ద్వారా ఒరిగేటువంటి ప్రయోజనాలు, రకరకాల ప్రయోజనాలు, వాటి ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న జ్ఞానాలు, ఇంద్రియాలు విషయాలు కలిస్తే వచ్చేటువంటి చిన్న చిన్న జ్ఞానాలు, వాటిని నావి అని అనుకుంటూ, అవన్నీ నా జ్ఞానాలు అని అనుకుంటూ, వాటితో నేనేదో తెలుసుకుంటున్నాను అని అనుకుంటూ వీటిలో క్రమక్రమంగా నేను కప్పబడిపోతూ ఉన్నాను. ఇంద్రియ గుణార్థ చిదాత్మక అహం. కాకపోతే ఇప్పుడు నాకు కాస్త తెలివి వచ్చింది కాబట్టి ఆ తెలివితో తేన ఇదే శరీరంలో ఉండి ఇదే శరీరంతో వికుంఠ మహిమానం, ఏ రకంగానూ ఇలాంటి మాయలకు ఇలాంటి భ్రమలకు లొంగకుండా ఉండేటువంటి గొప్పదనం ఉండే ఆ పరమాత్మను, ఋషిం సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మను, తం ఏనం నా స్వస్వరూపంగా ఉండేటువంటి పరమాత్మను వందే తెలుసుకుని నమస్కరించుకుంటున్నాను. ఆయన్ని ఎలా తెలుసుకుంటున్నాను నేను అంటే ప్రకృతి పూరుషయో పరం. ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాల యొక్క సమాహారం,
ఆ సమాహారం ద్వారా కలిగేటువంటి శరీరాలను నేను అని అనుకునేటువంటి పురుషుడు లేదా పురుషుడు, జీవుడు, శరీరి, దేహి వీళ్ళిద్దరికంటే కూడా పూర్తి విభిన్నంగా పరిశుద్ధంగా ఉండేటువంటి స్వరూపంగా తెలుసుకుని ప్రకృతి పూరుషయోహో పరం పుమాంసం, ఆ పరమాత్మను నేను తెలుసుకుని వందే నమస్కరించుకుంటున్నాను. నేను ఆయన ఇద్దరము అసంగ పురుషులమే, సందేహం లేదు. కానీ ఆయన సర్వజ్ఞుడు, తన యొక్క జ్ఞానశక్తిని కోల్పోలేదు. కాబట్టి ఆయన ఈ భ్రమలకు లొంగటం లేదు. నేను మాయకు లొంగి నా జ్ఞానశక్తిని కోల్పోయాను కాబట్టి మాయకు లొంగి ఈ శరీరంలో కప్పబడిపోయాను, జడ పదార్థాల్లోకి కలిసిపోయాను. మా ఇద్దరికీ ఉండేటువంటి తేడా విద్యా భేదం. ఆయనకున్నది విద్య, నేను ఒప్పుకున్నది అవిద్య అనేటువంటి భేదం. ఈ విద్యా భేదం ద్వారా మా ఇద్దరికీ తేడా వచ్చేసింది అని కూడా ఈ శ్లోకంలో జీవుడు చెప్తున్నాడు. చెబుతూనే యః పంచభూత రచితే రహిత శరీరే ఛన్నో యథా ఇంద్రియ గుణార్థ చిదాత్మకోహం తేనా వికుంఠ మహిమానం ఋషిం తమేనం వందే పరం ప్రకృతి పూరుషయో పుమాంసం అని అంటున్నాడు. పోనీ ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఇంతకీ నువ్వు చెప్పిన మాట నీకు జ్ఞానం లేదు, ఆయనకి జ్ఞానం ఉంది అనే కదా. నీకున్న తెలివి మొత్తం ఈ అవిద్య అనేటువంటి మంటలో కలిసిపోయింది అనే కదా. ఒక పని చేస్తే పోతుంది, ఆ జ్ఞానం ఏదో తెచ్చేసుకుంటే సరిపోతుంది. జ్ఞానం కలిగిపోతే ఆయన నువ్వు సమానమైపోతారు, లేదా ఆయనలో నువ్వు కలిసిపోవటమో ఏదో ఒకటి జరుగుతుంది. అనవసరంగా ఆయనకి దండాలు పెట్టుకుంటూ అనవసరమైన పనులు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకు ఇలా చేసుకుంటున్నావు అని అడిగితే చెప్తున్నాడు, ఆ జ్ఞానం కూడా ఆయన అనుగ్రహంతోనే రావాలి. ఆ అనుగ్రహం కోసం ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దండం పెట్టుకుని తీరాలి. యన్మాయయోరు గుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ నష్టస్మృతి పునరయం ప్రవృణీతలోకం యుక్త్యాకయా మహదనుగ్రహమంతరేణ అని. అయ్యా, యన్మాయయా, ఆ పరమాత్మ తాలూకు మాయతోనే ఇదంతా జరిగింది. ఆయన అదుపులో ఉండేటువంటి మాయే కదా కబళించింది. యన్మాయయా ఉరు గుణకర్మ నిబంధనే, ఎన్నో గుణాలలో ఎన్నో అవాంతర భేదాలు ఉండటానికి 3 గుణాలే అయినాయి. కానీ ఆ గుణాల్లో ఈ గుణం ఆ గుణంతో కలిసింది, ఆ గుణం ఈ గుణంతో కలిసింది, దీని పర్సంటేజ్ ఎంత, దాని పర్సంటేజ్ ఎంత అనే రకరకాల బ్లెండ్స్తో గుణాలు చాలా ఉన్నాయి. ఆ ఊరు గుణాల ద్వారా రకరకాల కర్మలు పుట్టుకొస్తున్నాయి. ఆ రకరకాల కర్మల ద్వారా ఈ బంధనాలు, ఈ దేహ బంధనాలు అని పుట్టుకొస్తున్నాయి. గుణాలు, వాటి తాలూకు ప్రభావాలైనటువంటి కర్మలు, వాటి ఫలితాలు, ఇవన్నీ కలిపితే సాంసారికే పథి, సంసార మార్గం అని అవుతుంది. ఈ సాంసారికమైనటువంటి మార్గంలో, ఈ సంసార మార్గంలో, సంసారం అనేటువంటి మార్గంలో చరణ్ తిరుగుతూ ఉంటాడు జీవుడు. తిరుగుతూ కేవలం తిరగటం మాత్రమే పెట్టుకోకుండా తదభిశ్రమేణ, అందులో రకరకాల ఫలితాలను అనుభవిస్తూ కొత్త కర్మలను చేస్తూ రకరకాలుగా శ్రమ పడుతూ ఉంటాడు. జీవుడు శ్రమ అని తీసుకుంటే శ్రమకి కారణం కర్మలైతే, కర్మలకు కారణం గుణాలైతే, ఆ గుణాలు మాయ యొక్క రూపాంతరాలైతే ఆ మాయ పరమేశ్వరుడి యొక్క అధీనంలో ఉందయా. కాబట్టి యన్మాయయోరు గుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ, ఈ అభిశ్రమం, శ్రమం అనేది ఎక్కువ అవ్వగా నష్టస్మృతి, కర్మ ఫలితాలను అనుభవించటం పెంచుకోగా తనకున్న చిన్నపాటి స్మృతిని కూడా పోగొట్టుకుంటున్నాడు జీవుడు. నష్టస్మృతి. ఇలా కష్టపడుతూ తన స్మృతిని కూడా పోగొట్టుకున్న పరిస్థితిలో ఉండేటువంటి జీవుడు
తనను తాను పూర్తిగా మర్చిపోయినటువంటి జీవుడు పునః అయం ప్రవృణీత లోకం, మళ్ళీ తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మను ప్రవృణీత తెలుసుకోవాలి. నష్టస్మృతి పునరయం ప్రవృణీత లోకం అని అంటే ఆ నష్టస్మృతి అయినటువంటి వాడు మళ్ళీ తన స్వస్వరూపాన్ని అందుకోవాలి అంటే దానికి ఆయన యొక్క అనుగ్రహమే కావాలి. మహదనుగ్రహమంతరేణ, ఆయన యొక్క అనుగ్రహం లేకుండా వేరే ఏ దారిలోనూ ఆ జ్ఞానం అనేది అందదు. ఆ జ్ఞానం అందేందుకు ఛాన్స్ లేదు. ఒకవేళ నేను చాలా తెలివైన వాణ్ణి అని ఎవరైనా అనుకున్నా సరే ఏ తెలివి దీనికి పనికిరాదు. యుక్త్యా కయా మహదనుగ్రహం అంతరేణ. ఏ యుక్తితో ఆ పరమాత్మను కనిపెడతారు? పరమాత్మను కనిపెట్టడానికి ఏ యుక్తి చాలదు, ఆయన యొక్క అనుగ్రహమే కావలసి ఉంటుంది అని జీవుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఆయనకు వందనం చేయటం అనేది టైం వేస్ట్ కాదు. నిజంగా జ్ఞానం కావలసిన వాళ్ళు ఆయన అనుగ్రహంతోనే జ్ఞానాన్ని పొందాలి. మరే సాధనం ద్వారాను జ్ఞానం అనేది అందదు. ఎందుకంటే జ్ఞానం అనే దాన్ని అందుకోలేని స్థితికి ఆల్రెడీ ఇతను చేరిపోయాడు అని చెప్తున్నాడు. యన్మాయయా ఉరు గుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ నష్టస్మృతి పునరయం ప్రవృణీతలోకం యుక్త్యాకయా మహదనుగ్రహమంతరేణ అనే ఈ శ్లోకంలో నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ అనేటువంటి వాక్యం తాలూకు సారాంశాన్ని జీవుడు చెప్తున్నాడు. కేవలం యుక్తితోనో తెలివితేటలతోనో పరమాత్మను అందుకోలేము అని ఒకవైపు చెప్తున్నాడు. మరోవైపు యమేవైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం అనేటువంటి వాక్య స్వారస్యాన్ని కూడా వర్ణిస్తున్నాడు. ఆ పరమాత్మ ఎవరినైతే వరిస్తాడో ఆ వరించిన వాళ్ళకే తన యొక్క స్వస్వరూపాన్ని చూపిస్తాడు. ఆ వరించటం అనేది ఆయన్ను పట్టుకున్న వాళ్ళనే ఆయన వరిస్తాడు అనేటువంటి తాత్పర్యాన్ని కూడా వెల్లడిస్తూ ఆయన అనుగ్రహం లేనిదే జ్ఞానం అనేది అబ్బదు అని చెప్తున్నాడు. ఈ విషయంలో మళ్ళీ అడక్కండి. ఆ పరమేశ్వరుడే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అనే విషయాన్ని ఒప్పుకోండి అని జ్ఞానం యదేతదదాత్ కతమస్సదేవ త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః తం జీవకర్మ పదవీమనువర్తమానాః తాపత్రయోపశమనాయ వయం భజేమా అని అంటున్నాడు. పరమాత్మ అనుగ్రహంతో అందవలసినటువంటి జ్ఞానం చిన్నపాటి జ్ఞానం కాదయ్యా. జ్ఞానం యదేతత్, ఈ జ్ఞానం చిన్నా చితకా జ్ఞానం కాదు, త్రైకాలికం, 3 కాలాల్లోనూ సమానంగా ఉండే, 3 కాలాల్లోనూ మార్పులు లేకుండా ఉండేటువంటి వస్తువు తాలూకు జ్ఞానం. మనం అనుకునేటువంటి ఈ సృష్టి తాలూకు ముందు, ఈ సృష్టి జరుగుతున్నంత కాలము, సృష్టి లేనప్పుడు, లేదా మనం ఉన్నప్పుడు, మనం ఉండటానికి ముందు, మన తరువాత అనే 3 కాలాల్లోనూ మార్పు లేకుండా ఉండేటువంటి వస్తువు తాలూకు జ్ఞానం. ఇలాంటి మార్పులు లేని వస్తువును 3 కాలాల్లోనూ ఉండేటువంటి వస్తువును గురించి చెప్పటానికి ఎవరికి హక్కు ఉంటుంది? 3 కాలాల్లోనూ ఉండేటువంటి ఆ పరమాత్మకు మాత్రమే కదా. కాబట్టి ఆ వస్తువును గురించి చెప్పటానికి కానీ, ఆ వస్తువుతో జ్ఞానాన్ని అందించటానికి కానీ ఆయనకు మాత్రమే హక్కు ఉంటుంది. జ్ఞానం యదేతదదాత్, ఆయనే ఆ జ్ఞానాన్ని అందించగలగాలి. ఆయన కాక కతమః, ఎవరున్నారు? వేరే ఎవరు ఈ జ్ఞానాన్ని 3 కాలాల్లోనూ మార్పులు లేని వస్తువు తాలూకు జ్ఞానాన్ని అందించగలరు? ఎవరందించగలరు? ఆయనే అందించగలడు. ఎందుకు అందించగలడు? సదేవ, ఆయన జ్ఞానస్వరూపుడు, ప్రకాశస్వరూపుడు, 3 కాలాల్లోనూ మార్పు లేనటువంటి జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయన అందించగలడు. జ్ఞానం యదేతదదాత్ కతమస్సదేవ త్రైకాలికం.
అంతేకాదు స్థిరచరేష్వనువర్తిత అంశ. ఆయన ఈ జగజ్జన్మస్థితి లయ కారణం కాబట్టి ఆయన చెప్పగలడు ఈ జగత్తు, ఈ ప్రపంచం, దీని సృష్టికి ముందు ఏముండేది, ఈ సృష్టి కాలంలో ఏముంది, తర్వాత ఏముంటుంది అని ఆయన చెప్పగలడు. ఆయన మాత్రమే స్థిరచరేషు, కదిలే పదార్థాలు, కదలని పదార్థాలు అని రెండు పదార్థాలు ఉంటే స్థావర జంగమాలు అంటారు కదా, ఆ రెండు పదార్థాల్లోనూ అనువర్తిత అంశ, కారణంగా తాను కూడా చేరి ఉన్నాడు. ఆయనే కారణం కాబట్టి ఈ స్థిర చరాలకు ముందు ఉన్నాడు, తర్వాత ఉన్నాడు, మూడు కాలాల్లోనూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక్కడే చెప్పగలడు. స్థిరచరేష్వనువర్తిత అంశ, ఇలాంటి వాడు కాబట్టి ఆయన మాత్రమే జ్ఞానాన్ని ప్రసాదించగలడు. ఈయన కాక వేరే ఎవ్వరూ జ్ఞానాన్ని పూర్తిగా అందించటం అనేది సాధ్యం కాదు. ఎవరైనా సరే, వేరే ఎవరైనా సరే, ఏ జీవుడైనా సరే, ఎంతటి స్థాయిలో ఉండే జీవుడైనా సరే ఈయన్ని ఆశ్రయించవలసిందే తప్ప, జ్ఞానం కోసం ఈయన్నే పట్టుకుని వెళ్ళాడవలసిందే తప్ప నేను జ్ఞానిని అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే తం జీవకర్మ పదవీం అనువర్తమానాః, నువ్వు, నేను, ఇంకా వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ కూడా జీవకర్మ పదవీం, జీవుడు అనేటువంటి ఒక పదవి, లేదా జీవుడుగా ఉండి కర్మలను చేసుకునేటువంటి పదవి, దశ, దీన్ని అనువర్తమానాః, దీంట్లోనే కొట్టుమిట్లాడుతున్న వాళ్ళందరము కూడా తం జీవకర్మ పదవీం అనువర్తమానాః వయం భజేమ, మనమందరము కూడా ఆయన్నే వేడుకోవాలి, ఆయన ద్వారానే జ్ఞానం పొందాలి. ఆయన ద్వారా పొందేటువంటి జ్ఞానం ఎందుకు పొందాలి అంటే తాపత్రయోపశమనాయ, మనకుండేటువంటి కష్టాలు పోవటానికి ఆయన ద్వారా జ్ఞానం కావాలి అని. జ్ఞానం యదేత దదధాత్ కథమస్సదేవ త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశ తం జీవకర్మ పదవీం అనువర్తమానాః తాపత్రయోపశమనాయ వయం భజేమ అనే ఈ శ్లోకంలో ఆ కడుపులో ఉండేటువంటి జీవుడు అంటున్నాడు. అంత తాపత్రయోపశమనాయ అంటున్నావు, ఈ తల్లి కడుపులో అన్ని కష్టాలున్నాయా అని అడిగితే, తల్లి కడుపులో కష్టాలున్నవి ఏమున్నాయని ఎవరికి గుర్తుంది, ఎవరికి తెలుసు? ప్రస్తుతం నా ఒక్కడికే తెలుసు. ఎందుకంటే దేహేన్యదేహ వివరే జఠరాగ్నినాసృగ్విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహ ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను అనే పరిస్థితిలో నేనే ఉన్నాను అని అంటున్నాడు. నాకున్న పరిస్థితి ఎవరికే అర్థం కాదు. దేహే, నేను ఒక దేహంలో ఉన్నాను, నాకంటూ ఒక దేహం ఉంది. కానీ ఆ దేహం ఎక్కడ ఉంది అంటే అన్య దేహ వివరే, ఇంకొక శరీరం, ఆ శరీరం తాలూకు ఒక ఖాళీ, ఆ ఖాళీలో ఉంది. నేను ఒక దేహంలో ఉన్నాను, మళ్ళీ ఆ దేహం ఇంకో దేహంలో ఉంది, తల్లి కడుపులో ఉంది. దేహే అన్య దేహ వివరే. ఆ తల్లి కడుపు ఎక్కడుంది అంటే జఠరాగ్నిన, ఆవిడ తినే తిండి చేరే ప్రాంతానికి పక్కనే ఉంది. ఆవిడ తినే తిండి చేరే ప్రాంతం జఠర ప్రాంతం అని అనుకుంటే అందులో వేడిగా సలసల మండే యాసిడ్స్ ఉన్నాయా లేవా? వేడిగా అగ్ని ఉందా లేదా? అక్కడ ఉంది అంటే ఆ సెగ నాకు తాగుతోందా లేదా? ఎవరైనా చెప్పాలి, నేనే చెప్పాలి, ఇంకెవరు చెప్పడానికి వీల్లేదు. జఠరాగ్నిన. దీనికి తోడు అసృగ్విణ్మూత్రకూపపతిత, నేనున్న ప్రాంతం చాలా పవిత్రంగా, హైజీనిక్గా, క్లీన్గా ఏం లేదు. దీని నిండా ఉన్నది ఏంటి అంటే రక్తం, లేదా నేనే వదిలేసిన మూత్రం, నా మలం, ఇదే ఉంది. అసృగ్విణ్మూత్రం, ఇదంతా కలిస్తే ఇది ఒక బావి అనుకుంటే ఈ బావిలో ఈ మూడు ఉన్నాయి. అసృగ్విణ్మూత్రకూపపతిత, ఇలాంటి దీంట్లో నేను పడున్నాను. భృశతప్తదేహ, నా శరీరంలోని ప్రతి కణము తప్పించిపోతోంది, బాధతో అల్లల్లాడిపోతోంది. ఆ బాధ నేనే చెప్పాలి.
ఇంతటి వాడివి ఇక్కడ ఉండటం ఎందుకు, బయటికి వెళ్ళు అంటే, ఇచ్చన్ నేను కోరుకుంటున్నాను, ఇతో వివసితం, ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి అని రెడీగా ఉన్నాను, తలకిందులుగా తపస్సు చేస్తున్నాను. ఇచ్చన్ ఇతో వివసితం, కానీ వెళ్ళలేకుండా ఉన్నాను. గణయన్ స్వమాసాన్, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది, నేను ఇక్కడే ఇలాగే ఎన్ని రోజులు ఉండాలి అని నేను లెక్కలు పెడుతూనే ఉన్నాను, కానీ తొందరగా పని అవ్వటం లేదు. కృపణధీహి, దాంతో ఎవరైనా నాకు సహాయం చేసి ఇక్కడి నుంచి బయట పడేస్తే బాగుండు అని కూడా పరిస్థితికి వచ్చేసాను. కృపణధీహి, ఎవరైనా నాకు సహాయం చేయాల్సిందే అని అనుకుంటున్నాను, కానీ నాకు సహాయం చేయటానికి ఎవరికీ శక్తి చాలదు అని క్రమక్రమంగా నాకు బోధపడిపోతోంది. ఆ భగవంతుడు ఒక్కడే నాకు సహాయం చేయాలి. అందుకని భగవన్ నిర్వాస్యతే ఇతః కదాను అని ఆయన్నే వేడుకుంటున్నాను. నన్ను ఇక్కడి నుంచి బయటికి ఎప్పుడు తీసుకొస్తావు, నాకు ఈ బందీఖానా నుంచి విముక్తిని ఎప్పుడు ప్రసాదిస్తావు అని ఆయన్నే కోరుకుంటున్నాను. నేను ఈ బాధలు పడలేకపోతున్నాను, కానీ తప్పించుకోలేక కూడా పోతున్నాను. ఇలాంటి కష్టంలో నేనున్నాను, కాబట్టి నేను చాలా బాధలు పడుతున్నాను. ఎవరైనా ఇలా బాధలు పడిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళెవరికి గుర్తు లేకపోవచ్చు, నాకు మాత్రం ఈ క్షణాన గుర్తుంటోంది అని చెప్తున్నాడు. దేహేన్యదేహమివరే జఠరాగ్నినాసృగ్ విణ్మూత్ర కూపపతితో భృషతప్తదేహ ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధీర్ భగవన్ కదాను అనే ఈ శ్లోకంలో పాపం వాస్తవానికి పరమాత్మను వేడుకుంటున్నాడు. అయ్యా, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నన్ను ఎలాగైనా సరే గట్టెక్కించు, కనీసం ఇక్కడి నుంచి బయటపడేయి అని ప్రార్థిస్తున్నాడు. పనిలో పని మనం అడిగిన ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్తున్నాడు. ఏం కష్టపడుతున్నావు నువ్వు అంటే, ఈ కష్టాలన్నీ పడుతున్నాను అని ఎకరువు పెడుతున్నాడు. అంటున్నాడు, ఏనేదృశీం గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహిత పురుదయేన భవాదృశేన స్వేనైవ తృప్యత కృతేన సదీననాథ కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్ అని. అయ్యా, నిన్ను చాలా పెద్ద కోరిక కోరినట్టున్నాను, నాకున్న కష్టాన్ని నువ్వు తొలగించు అని కోరాను. అది చాలా పెద్ద పని అవ్వచ్చు, కానీ తొలగించే శక్తి, తొలగించే బాధ్యత ఈ రెండు నీవే. ఎందుకంటే ఏనేదృశీం గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహిత, నాకు ఈ గతి పట్టడానికి కారణం ఎవరు, నన్ను ఇక్కడ పడేసింది ఎవరు, అసలు ఎన్ని కోట్ల వర్ష బిందువులు పడతాయి, అందులో ఎన్ని బిందువులు పొలానికి చేరతాయి, ఎన్ని బిందువులు ఆ సస్యం పెరగటానికి వీలుగా మారతాయి, అందులో ఎన్ని బిందువులు ఆ సస్యం ద్వారా ఆ గింజలోకి చేరుతాయి, ఆ వచ్చిన గింజల్లో ఎన్ని గింజలు తినటానికి పనికొస్తాయి, ఎన్ని గింజలు తినేవాళ్ళ కడుపుల్లోకి చేరుతాయి, ఆ గింజల్లో ఎన్ని గింజలు తల్లి తండ్రి భాగాలుగా మారుతాయి అని లెక్కేసి చూస్తే ఎవరికి ఏమీ తోచదు, ఎవరు ఏమీ చెప్పలేరు. ఆ సర్వజ్ఞుడైన పరమాత్మే నిర్ణయించి ఫలానా జీవుడు ఫలానా బిందువు ద్వారా ఇలా వరుసగా వచ్చి ఈ తల్లి కడుపులో చేరాలి అని రాసి పెడితేనే అవుతుంది. ఆయన సంకల్పం ద్వారా అది అవ్వాలే తప్ప ఇంకొకరి ద్వారా అయ్యే పని కానే కాదు. కాబట్టి నన్ను లోపలికి తీసుకొచ్చి పడేసింది పరమేశ్వరుడా నువ్వే. ఏనేదృశీం గతిమసౌ, ఇంత చిన్న కణంగా ఒక పరమాణువుగా లోపల పడ్డవాడిని దశమాస్య 10 మాసాలు సుమారుగా 9 నెలలు ఇటు అటుగా ఇక్కడే పెరుగుతున్నాను అంటే పెరగటానికి కారణం ఎవరు అని కూడా తేలాలి. దశమాస్య ఈశ సంగ్రాహిత, వీటన్నిటికంటే ముందు 10 నెలల పాటు నన్ను ఇక్కడ బంధించి పెట్టింది ఎవరు అని కూడా తేలాలి. తేలితే అది నువ్వే అని తేలుతోంది. కాబట్టి నన్ను ఇక్కడ పడేసింది, నేను ఇక్కడ పెరిగేటట్లు చేసింది, నన్ను ఇక్కడ బందీని చేసింది నువ్వే. కాబట్టి పురుదయ్యేన, నీకు దయ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకుంటారు. కాబట్టి
నిజంగానే నీకు దయ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాగైనా సరే నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయి. భవాదృశైన, నిన్ను తప్ప ఇంకొకరిని ఈ కోరిక కోరేందుకు ఛాన్స్ లేదు. ఎందుకంటే నీతో ఈ విషయాలన్నిటినీ ఒకసారి చూసుకుంటే పోలికకు కూడా ఎవరూ పనికిరారు. ఎవరైనా కష్టపడి ఒక శరీరాన్ని తయారు చేయటం అనేది అయ్యే పని కాదు. నువ్వే ఈ సంకల్పానికి మూలం, నువ్వే ఈ క్రియలన్నిటికీ మూలం, నీతో పోలిక కూడా మరొకరికి లేదు. అలాంటి వాడివి నువ్వు కాబట్టి, ఉపమారహితుడివి కాబట్టి, నీకు నువ్వే పోలిక, నీకు మరొక పోలిక లేదు అనే స్థాయిలో ఉన్నావు కాబట్టి నువ్వే దయతో నన్ను కాపాడవలసింది. పురుదయేన భవాదృశైన. ఇంత నన్ను తల్లి కడుపులో పడేసి బంధించేసింది నువ్వే కాబట్టి నువ్వే బయటికి తీసుకురావాలి. కడుపులో పడేయటం ఎంత కష్టమో బయటికి తీసుకురావటం అంతే కష్టం అని అనుకున్నావా? అనుకో. కానీ చాలా కష్టమైన పని చేశావు కదా అని నీకేదో ప్రత్యుపకారం చేసే పరిస్థితుల్లో నేను లేను. నువ్వు ఎలాగైతే నన్ను ఇక్కడికి పడేసి, ఈ తల్లి కడుపులో పడేసి నేను ఇంత సర్వజ్ఞుణ్ణి అని సంతోషిస్తున్నావో, అలాగే నన్ను కడుపులోంచి బయటికి తీసేసి స్వేనైవ తుష్యతు కృతేన సదీననాథ, నువ్వు చేసుకున్నటువంటి ఈ పనికి నువ్వే సంతోషించు. ఎందుకంటే దీననాథుడివి కదా. దీనంగా ఎవరైనా సరే వేడుకుంటే వాళ్ళకి కావలసిన కోరికలన్నీ తీరుస్తావు కదా. అలాగే ఇప్పుడు నేను దీనుణ్ణై నిన్ను కోరుకుంటున్నాను కాబట్టి నా ఈ కోరిక తీర్చు. దీననాథుడివిగా నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, కానీ నువ్వు చేసిన పనికి నువ్వే సంతోషించు. అంతే తప్ప దానికి ప్రత్యుపకారాన్ని నా నుంచి నువ్వు ఆశించలేవు. కోనామ తత్ప్రతి వినాంజలిమస్య కుర్యాత్. ఆయన చేసినటువంటి లేదా పరమాత్మ చేసే ఈ ఉపకారానికి ప్రత్యుపకారం ఎవరు మాత్రం చేయగలరు? నేనే కాదు, ఇంకొకరు కూడా చేయలేరు. ఒకవేళ చేస్తే గీస్తే ఒకడు చేయొచ్చు, 2 చేతులు జోడించి దండమైతే పెట్టుకోవచ్చు. వినాంజలిం, 2 చేతులు జోడించి దండం పెట్టడం కంటే ఆయనకు చేయగలిగిన ప్రత్యుపకారం అనేది లేనే లేదు. తల్లి కడుపులో చేర్చేంత వరకు జరిగే ప్రక్రియలకు ప్రత్యుపకారం లేదు. తల్లి కడుపులోంచి బయటికి తీసుకొచ్చే ప్రక్రియకు కూడా ప్రత్యుపకారం అనేది లేనే లేదు అని జీవుడు పరమాత్మతోనూ చెప్పుకుంటున్నాడు, మనకు వినిపించేటట్లుగా కూడా అంటున్నాడు. ఏనేదృశీం గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహిత పురుదయేన భవాదృశేన స్వేనైవ తుష్యతు కృతేన సదీననాథ కోనామ తత్ప్రతి వినాంజలిమస్య కుర్యాత్ అనే ఈ శ్లోకంలో ఒకటి ఉంది. మిగతా దేహాలకి నా ఈ దేహానికి చిన్న తేడా ఉంది. పశ్యత్యయం ధిషణయా నను సప్తవధ్రి శారీరకే దమ శరీర్యపర స్వదేహే యత్ సృష్టయాసం తమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం అనే తేడా ఉంది అని జీవుడు పరమాత్మతో అంటున్నాడు. ఎంతోమంది ఈ తల్లుల కడుపుల్లోకి చేరుతున్నారు, చేరిన తర్వాత బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రాణులు తమ తల్లుల కడుపుల్లోకి చేరుతున్నాయి, చేరి బయటకు వచ్చేస్తున్నాయి. వాటికి నాకు చిన్న తేడా ఉంది. ఏమి తేడా అంటే, అయం ఈ నేను మాత్రం పశ్యతి ధిషణయ, కాస్త బుద్ధితో ఆలోచిస్తున్నాను. నేనెవరు, పరమాత్మ ఎవరు అనేటువంటి ఆలోచనను చేయటం ప్రారంభించాను. పశ్యత్యయం ధిషణయ నను సప్తవధ్రి, నేను కూడా మిగతా శరీరాల్లాగానే 7 పొరల దేహంలో కూరుకుపోయే ఉన్నాను. మిగతా శరీరాలు 7 పొరల దేహంలో మిగతా జీవులు 7 పొరల దేహంలో కూరుకుపోయే ఉన్నారు, నేను కూరుకుపోయే ఉన్నాను. నను సప్తవధ్రి, కానీ అపరహ, నేను కాక మిగతా శరీరాల్లో ఉండేటువంటి కొంతమంది జీవులు లేదా మిగతా ప్రాణులలోని జీవులు స్వదేహే శారీరకే పశ్యతి, తన దేహంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలను మాత్రమే చూస్తున్నాయి. పుట్టే ముందు చూసుకుంటున్నాయి, పుట్టిన తర్వాత కూడా చూసుకుంటున్నాయి.
నేను మాత్రం ధిషణయ కాస్త బుద్ధితో ఆలోచించి దమ శరీరి నిన్ను అందుకోవటానికి దారులేవి అని వెతుక్కుంటున్నాను. నిన్ను అందుకోవటానికి శమము దమము లాంటి ఉపాయాలున్నాయని ఏ జన్మలోనో ఎవరో చెప్పగా విన్నట్లు గుర్తు. వాటిని అందుకోవటం ఎలా అని ఆలోచిస్తున్నాను. నా ఈ శరీరాన్ని కాసింతసేపు ఆపి, కదలకుండా ఆపి నిన్ను గురించి ఆలోచిస్తున్నాను. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. మిగతా ప్రాణుల్లో ఉండేటువంటి జీవులు కనీసం నీ గురించి ఆలోచన కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పశ్యత్యయం ధిషణయానను సప్తవధ్రి శారీరకే దమశరీర్యపరస్వదేహే. విషయం ఏంటంటే, నా శరీరాన్ని సృష్టి చేసింది నువ్వే, ఆ శరీరాలను సృష్టి చేసింది నువ్వే, కానీ నేను మాత్రం యత్సృష్టయా ఆసం తమహం పురుషం పురాణం పశ్యే. ఏ పరమాత్మ నన్ను సృష్టి చేస్తున్నాడో ఆ పరమాత్మను తెలుసుకోవాలి అని ప్రయత్నాన్ని ప్రారంభించుకున్నాను. ఆయన గురించి ఆలోచిస్తున్నాను. యత్సృష్టయా అహం ఆసం. ఆ పరమాత్మ సృష్టి చేస్తే, శరీరాన్ని సృష్టి చేస్తే ఈ తల్లి కడుపులోకి చేరాను అని అనుకుని ఆ పరమాత్మను చూసేందుకు, ఆ పరమాత్మను తెలుసుకునేందుకు ఏదో ప్రయత్నాన్ని ప్రారంభించాను. ఆయనే పురుష, అన్ని శరీరాల్లోనూ ఉండేటువంటి వాడు, పూర్ణంగా ప్రపంచమంతా నిండి ఉండేటువంటి వాడు అని అనుకుంటున్నాను. పురాణ, ఈ శరీరాలకు ఉన్నట్లుగా ఆయనకు ఆద్యంతాలు లేవు అని కూడా అనుకుంటున్నాను. తమహం పశ్యే, ఆ పరమాత్మను నేను చూస్తున్నాను, చూడాలని అనుకుంటున్నాను. కనీసం ఎలా చూడాలని అనుకుంటున్నాను, ఎలా చూస్తున్నాను అంటే, బహిర్హృదిచ, నా హృదయంలోనూ ఆ పరమాత్మను చూస్తున్నాను. హృదయం కంటే బయట కూడా ఆయన్నే చూస్తున్నాను. అంతః బహి, లోపల బయట ఆయన్నే చూస్తున్నాను. హృదిర్బహిచ, ఎలా చైత్యమివ ప్రతీతం. నా హృదయంలో చేరినప్పుడు, నా హృదయంలో ఉన్నప్పుడు ఈ హృదయం ద్వారా వచ్చే, ఈ మనస్సు, ఈ బుద్ధి ద్వారా వచ్చేటువంటి భోగాలన్నిటినీ అనుభవించే భోక్తలాగా ఆయన్నే చూస్తున్నాను. బయట కనిపించినప్పుడు ఈ ప్రపంచం అనేటువంటి ఒక పెద్ద భవన రూపంలో కూడా ఆయన్నే చూస్తున్నాను. చైత్యం ఇవ ప్రతీతం. లోపలేమో భోక్తగా ఉన్నాడు, బయటేమో భోగ్యంగా ఉన్నాడు. భోక్తగాను భోగ్యంగాను ఆయన ఒక్కడే కొలువై ఉన్నాడు అనే విషయాన్ని నేను చూస్తున్నాను. అది మిగతా జీవులకి నాకు ఉండేటువంటి తేడా అని చెప్తున్నాడు. పశ్యత్యయం ధిషణయా నను సప్తవధ్రి శారీరకే దమశరీర్యపరస్వదేహే యత్సృష్టయాసం తమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం అనే ఈ శ్లోకంలో. ఇంతవరకు ఎన్నెన్నో మాటలు చెప్పాను, ఎన్నెన్నో రకాలుగా చెప్పాను. కానీ నా మనసులో రేగే భావన ఇంకా చాలా చెప్పవలసి ఉంది. ఈ సంసారంలో, ఈ జన్మ మరణ ప్రవాహంలో ఎన్నో చోట్ల మునిగాను, ఎన్నో చోట్ల తేలాను, ఎన్నో కష్టాలను అనుభవించాను. రాక 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 చిన్న వివేకం అనేది నాలో వచ్చింది, కలిగింది. ఈ వివేకం ద్వారా, ఈ వివేకాన్ని పట్టుకుని నేను ఎలాగైనా సరే ఈ ప్రవాహాన్ని దాటి అవతల తీరానికి చేరాలి అని అనుకుంటున్నాను. నాలో ఉండే ఈ భావనని నీకు నేను విన్నవించుకుంటున్నాను అని పై శ్లోకంలో అంటున్నాడు. సోహం వసన్నపి విభో బహుదుఃఖవాసం గర్భాన్ నజిర్గమిషే నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయా మిథ్యామతిరి యదను సంసృతి చక్రమేతత్ అని. అయ్యా సోహం, ఇన్ని రకాల బాధలు పడుతున్నాను, ఇన్ని రకాల ఆలోచనలు చేస్తున్నాను కదా నేను. వసన్నపి, ఈ తల్లి గర్భంలో ఉంటూ ఉన్నా సరే, వసన్నపి విభో, ఓ పరమేశ్వర, బహుదుఃఖవాసం వసన్నపి, ఎన్నో దుఃఖాలను, ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఇక్కడ ఉంటూ కూడా బహుదుఃఖవాసం వసన్నపి. ఒక కోణంలో ఆలోచిస్తే
ఈ గర్భం నుంచి బయటికి వెళ్ళకూడదేమో అని అనిపించే పరిస్థితికి చేరుకున్నాను. బాగా ఆలోచిస్తే ఈ గర్భవాసమే నయమేమో అని అనిపిస్తోంది. గర్భాత్ న నిర్జిగమిషే, గర్భం నుంచి బయటికి రాకూడదేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ గర్భం కంటే, తల్లి గర్భం కంటే బయట ఇంకా చీకటి ఎక్కువగా ఉంది. తల్లి గర్భంలో ఏమీ కనిపించట్లేదు అని అనుకుంటున్నాను, కానీ బయట ఇంకా చీకటి ఎక్కువగా ఉండేట్లుంది. బహిహి అంధకూపే, ఈ తల్లి గర్భం నుంచి నేను చీకటి బావిల్లాంటి దాంట్లో పడిపోతానేమో అని భయంగా ఉంది. బహిరంధకూపే, ఎందుకంటే యత్రోపయాతం, నేను గర్భం నుంచి, తల్లి గర్భం నుంచి బయటికి వస్తూనే ఉపయాతం ఉపసర్పతి దేవమాయ, వెంటనే నన్ను తనలోకి మింగేయటానికి నీ అదుపులో ఉండేటువంటి మాయ సంసిద్ధంగా ఉంది. యత్రోపయాతం ఉపసర్పతి దేవమాయ, తల్లి గర్భంలోంచి బయటికి వస్తూనే కమ్మేసుకోవటానికి ఆవిడ సిద్ధంగా ఉంది. ఆవిడ ఒక్కసారి గనక కమ్మేసుకుందా మిథ్యామతి, నాకు నేను కాని దేహంలో నేను అనే భ్రమ తప్పనిసరిగా అలవడిపోతుంది. మిథ్యామతి యదను సంసృతి చక్రమేతత్, ఒక్కసారి నేను దేహం అనే భావం నాలో మొదలైందా, అక్కడి నుంచి ఈ సంసార చక్రంలో మళ్ళీ నేను పడిపోతున్నట్లే. ఒకసారి నేను అని అనుకున్నాను అంటే దానికి తగ్గట్లుగా ఏదో కర్మలు చేయాల్సిందే, చేశాను అంటే దానికి ఫలితం అనుభవించాల్సిందే, ఫలితం అనుభవించడం అంటే మళ్ళీ కొత్త జన్మ రావాల్సిందే. జన్మ నుంచి జన్మ, జన్మ నుంచి జన్మ అని ఎగిరెగిరి పడుతూ ఉండవలసిందే. ఈ జన్మలో కష్టాలను అనుభవిస్తూ ఒక క్షణం కళ్ళు మూసుకోవటం, మళ్ళీ కొత్త జన్మలో కళ్ళు తెరవటం అనే తీరు ఆ లవణ మహారాజు గారి కథలో లాగా జరుగుతూ ఉండవలసిందే అని అంటున్నాడు. అందువల్ల బయటికి రావటం కంటే లోపల ఉండటమేమో సేఫ్ ఏమో అనేటువంటి భావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు. సోహం వసన్నపి విభో బహుదుఃఖవాసం గర్భాత్ న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయా మిథ్యామతిర్యదను సంసృతి చక్రమేతత్ అనే ఈ శ్లోకంలో. చాలా స్తుతి చేశావు, అసలే పసి గుడ్డువి, అలసిపోతావు, తొందరగా తేల్చు అని పరమాత్మ అంటే చివరిగా ఈ మాట అంటున్నాడు. తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే ఆత్మానమాశు తమసస్సుహృదాత్మనైవ భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం మమే భవిష్యదుపసాదిత విష్ణుపాద అని. తస్మాత్, నేను ఒక్కసారి తల్లి కడుపు నుంచి బయటకు వస్తే మాయ నన్ను కమ్మేసుకుంటుంది. ఆ మాయ కమ్మేసుకుంటే నాకు దేహం నేను అనే భ్రమ ఏర్పడుతుంది. దాని ద్వారా మళ్ళీ నాకు జన్మ అనేది గ్యారంటీ అనేది వస్తుంది. కాబట్టి అహం, ఈసారి నేను తప్పు చేయను. విగత విక్లవ, ఈసారి ఈ దేహం నేను అనేటువంటి భ్రాంతుల్లో పడకుండా ఉంటాను. ఎందుకంటే తల్లి గర్భం నుంచి బయటికి రావటం అనేది జరిగి తీరవలసిందే. ఎన్నాళ్ళు మోస్తుంది పాపం మా పిచ్చి తల్లి మాత్రం. అందుకని బయటికి రావాలి, వస్తాను. వచ్చి మాత్రం ఈసారి ఆ మాయకు లొంగకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తాను. విగత విక్లవ ఉద్ధరిష్యే, నన్ను నేను ఉద్ధరించుకుంటాను. ఆత్మానం, ఆ ఉద్ధరణ కార్యక్రమం, ఆత్మోద్ధరణ కార్యక్రమం కూడా వెంటనే చేపడతాను. ఆశు, వెంటనే చేపడతాను. తమసహ, ఎట్లాగైనా సరే ఈ చీకటిని దాటి, ఈ మాయని దాటి, ఈ మాయ ద్వారా వచ్చినటువంటి సంసారాన్ని దాటి నన్ను నేను చేరుకునేటట్లు చేసుకుంటాను. సుహృదాత్మనైవ, నాకు ఈ మనస్సు అనేది ఇంతవరకు విరోధిగా ఉన్నట్లుగా ఉంది కదా, ఆ మనస్సును నేను నాకు అనుకూలంగా మలుచుకుంటాను. సుహృత్తుగా నాకు ఉపకారం చేసే మనస్సులాగా మలుచుకుంటాను. నా మనస్సు నా మాట వినేటట్లుగా చేసుకుంటాను. చేసుకుని ఆ మనస్సుతో నేను దాటిపోతాను. సుహృదాత్మనైవ మళ్ళీ భూయ యథా వ్యసనమేతదనేకరంధ్రం మామే భవిష్యత్, ఈ కష్టం నాకు రాకూడదు. ఏమి కష్టం అంటే అనేక రంధ్రం, ఇలా ఒక గర్భం తర్వాత ఇంకొక గర్భంలోకి, ఆ గర్భం తర్వాత మరొక గర్భంలోకి
చేరుతూనే ఉండటం, గర్భం నుంచి గర్భానికి చేరుతూనే ఉండటం అనేటువంటి కష్టం. వ్యసనం ఏతత్ అనేక రంధ్రం అనేటువంటి కష్టం మామే భవిష్యత్. నాకు మళ్ళీ కలగకూడదు, ఆ కలగకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏం ప్రయత్నం చేస్తావు అంటే ఉపసాదిత విష్ణుపాద, ఆ పరమాత్మ యొక్క పాదార విందాన్ని గట్టిగా పట్టుకుంటాను. అలా పట్టుకునేటట్లుగా నా మనస్సునే నేను మలచుకుంటాను. పరమాత్మను తప్ప వేరే ఎవరిని పట్టుకోవద్దు అని దానికి నచ్చ చెప్పుకుంటాను. నచ్చ చెప్పి ఆయన్ని పట్టుకుంటాను. ఆయన్ని గట్టిగా పట్టుకుని నేను ఈ కష్టాన్ని దాటుతాను అని జీవుడు చివరిగా చెప్తున్నాడు. తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే ఆత్మానమాశు తమస సుహృదాత్మనైవ భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం మామే భవిష్యదుపసాదిత విష్ణుపాద అనే ఈ శ్లోకంలో మొత్తం 10 శ్లోకాలలో చక్కగా మాట్లాడాడు. ఎన్ని శ్లోకాల్లోనూ ప్రతి మాట చాలా చక్కగా ఉంది, ప్రతి మాట భావగర్భితంగా ఉంది, ప్రతి మాట అనుభవించి చెప్తున్నట్లుగానే ఉంది, ప్రతి మాట బాగుంది. అయితే ఒక చిన్న ప్రశ్న మాత్రం మిగిలింది, ఎవరు చెప్పారు అని. ఈ జీవుడు ఎవరు, ఈ జీవుడి యొక్క పేరేంటి అనే ప్రశ్న మాత్రం మిగిలి ఉంది. ఎవరు చెప్పుండొచ్చు అనే ప్రశ్న వేసుకోవాలో వద్దో కూడా తెలియదేమో. ఎందుకంటే ఎవరు చెప్పినా సరే ప్రతి వాళ్ళు చెప్పవలసినటువంటి మాట, ప్రతి వాళ్ళు తెలుసుకోవలసినటువంటి మాట ఈ చిన్న జీవుడు లేదా తల్లి గర్భంలో ఉండేటువంటి జీవుడు అన్నాడు. ప్రతి వాళ్ళు అనవలసినటువంటి మాటే అన్నాడు. ప్రతి వాళ్ళు ఆలోచించవలసినటువంటి విధానాన్ని తెలియచెప్పేలాగా ఈ జీవుడు మాట్లాడాడు. ప్రతి వాళ్ళు చేరవలసినటువంటి గమ్యాన్ని బోధించేలాగానే ఇతను మాట్లాడాడు. ఎక్కడ నుంచి ఎక్కడకు చేరాలి, ఎక్కడ ఉన్నాము ఎక్కడకు చేరాలి అనే విషయం మీద చాలా స్పష్టతనిచ్చాడు. ఉన్నది మాయలో, ఉన్నది కష్టాల్లో, చేరవలసింది మాత్రం పరమాత్మను, ఆ కష్టాలతో సంబంధం లేని ప్రదేశాన్ని అనే క్లారిటీని చాలా చక్కగా ఇచ్చాడు. కాబట్టి ఈ జీవుడు అందిస్తున్నటువంటి క్లారిటీని అందుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చేసి ఎలాగైనా సరే దీన్ని ఎలా నమ్మాలి, ఇది కష్టం అనే మాట మన మనసులోకి ఎలా రావాలి అనే విషయం మీద కొత్త ఎక్సర్సైజ్ చేసుకుందాము. చేసుకుని ఇది కష్టం అని నమ్మిన తర్వాత ఇలాంటి కష్టం మళ్ళీ రాకుండా ఉండేందుకు పరమాత్మ ఎలా సహకరిస్తాడు, ఎలా అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాల మీద కూడా ఆలోచన చేసుకుందాము. మనకి మొదలు ఇది కష్టం అని తెలిసేట్లుగా చేయమని, అలాగే నీ యొక్క పాదార విందాలు అందేటట్లుగా చేయమని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 31వ అధ్యాయంలో శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయస్కంధే ఏకత్రింశోऽధ్యాయః ఏకత్రింశోऽధ్యాయః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ కర్మణా దైవ నేత్రేణ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే జంతుర్దేహోపపత్తయే స్త్రియాః ప్రవిష్ట ఉదరం స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసో రేతః కణాశ్రయః పుంసో రేతః కణాశ్రయః కలలంత్వేకరాత్రేణ కలలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం పంచరాత్రేణ బుద్బుదం దశాహేన తు కర్కంధూః దశాహేన తు కర్కంధూః పేష్యండం వా తతః
పరం పేష్యండం వా తతః పరం మాసేన తు శిరోద్వాభ్యాం మాసేన దుశిరోద్వాభ్యాం బాహ్వంఘ్రియాద్యంగ విగ్రహః బాహ్యంఘ్యాద్యంగ విగ్రహః నఖలోమాస్థి చర్మాణి నఖలోమాస్థి చర్మాణి లింగఛిద్రోద్భవస్త్రిభిః లింగఛిద్రోద్భవస్త్రిభిః చతుర్భిర్ధాతవः సప్త చతుర్భిర్ధాతవः సప్త పంచభిః క్షుత్రుడుద్భవः పంచభిః క్షుత్రుడుద్భవः షడ్భిర్జరాయుణావీతః షడ్భిర్జరాయుణావీతः కుక్షౌ భ్రామ్యతి దక్షిణే కుక్షౌ భ్రామ్యతి దక్షిణే మాతుర్జగ్ధాన్నపానాద్యైః మాతుర్జగ్ధాన్నపానాద్యైః ఏధద్ధాతురసమ్మతే ఏతద్ధాతురసమ్మతే శేతే విణ్మూత్రయోర్గర్తే శేతే విన్మూత్రయోర్గర్తే సజంతుర్జంతు సంభవే సజంతుర్జంతు సంభవే కృమిభిః క్షత సర్వాంగః కృమిభిః క్షత సర్వాంగః సౌకుమార్యాత్ ప్రతిక్షణం సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛామాప్నోత్యురుక్లేశః మూర్ఛామాప్నోత్యురుక్లేశः తత్రత్యైః క్షుధితైర్ముహుః తత్రత్యైః క్షుధితైర్ముహుః కటుతీక్ష్ణోష్ణలవణ కటుతీక్ష్ణోష్ణలవణ రూక్షామ్లాదిభిరుల్బణైః రూక్షామ్లాదిభిరుల్బణైః మాతృభుక్తైరుపస్పృష్టః మాతృభుక్తైరుపస్పృష్టः సర్వాంగోత్థితవేదనః సర్వాంగోత్థితవేదనः ఉల్బేన సంవృతస్తస్మిన్ ఉల్బేన సంవృతస్తస్మిన్ అంత్రైశ్చ బహిరావృతః అంధ్రైశ్చ బహిరావృతः ఆస్తే కృత్వా శిరః కుక్షౌ ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్నపృష్ఠశిరోధరః భుగ్నపృష్ఠశిరోధరः అకల్పస్వాంగచేష్టాయాం అకల్పస్వాంగచేష్టాయాం శకుంత ఇవ పంజరే శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధస్మృతిర్దైవాత్ తత్ర లబ్ధస్మృతిర్దైవాత్ కర్మ జన్మశతోద్భవం కర్మ జన్మశతోద్భవం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే శర్మ కిం నామ విందతే ఆరభ్య సప్తమాన్మాసాత్ ఆరభ్య సప్తమాన్మాసాత్ లబ్ధబోధోపి వేపితః లబ్ధబోధోపి వేపితః నైకత్రాస్తే సూతివాతైః నైకత్రాస్తే సూతివాతైః విష్ఠా భూరివ సోదరః విష్ఠా భూరివ సోదరः నాథమాన ఋషిర్భీతః నాథమాన ఋషిర్భీతः సప్తవద్ధ్రిః కృతాంజలిః సప్తవద్ధ్రిః కృతాంజలిః స్తువీతతం విక్లవయా స్తువీతతం విక్లవయా వాచాయేనోదరేర్పితః వాచాయేనోదరేర్పితः జంతుర్వాచ జంతుర్వాచ తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్ నానాతనోర్భువి చలచ్చరణారవిందం నానాతనోర్భువి చలచ్చరణారవిందం
సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే సోహం వ్రజామి చరణం యకుతో భయం మే ఏనేదృశీ గతిరదర్శ్య సతోనురూపా ఏనే దృశీ గతిరదర్శ్య సతోనురూపా యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మా యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మా భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వసితన్నమామి ఆతప్యమాన హృదయే వసితం నమామి యః పంచభూతరచితే రహితః శరీరే యః పంచభూతరచితే రహితః శరీరే ఛన్నో యథేంద్రియగుణార్థచిదాత్మకోహం ఛన్నో యథేంద్రియగుణార్థచిదాత్మకోహం తేనావికుంఠమహిమానమృషిం తమేనం తేనావికుంఠమహిమానమృషిం తమేనం వందే పరం ప్రకృతి పురుషయోః పుమాంసం వందే పరం ప్రకృతి పురుషయోః పుమాంసం యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ నష్టస్మృతి పునరయం ప్రవృణీత లోకం నష్టస్మృతిః పునరయం ప్రవృణీత లోకం యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవః జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః తంజీవ కర్మ పదవీమనువర్తమానాః తంజీవ కర్మ పదవీమనువర్తమానాః తాపత్రయోపశమనాయ వయం భజేమ తాపత్రయోపశమనాయ వయం భజేమ దేహ్యన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ దేహ్యన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహః విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహః ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను ఏనేదృశీం గతిమసౌ దశమాస్య ఈశ ఏనే దృశీం గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహితః పురుదయేన భవాదృశేన సంగ్రాహితః పురుదయేన భవాదృశేన స్వేనైవ తుష్యతు కృతేన సదీననాథః స్వేనైవ దుష్యత కృతేన సదీననాథః కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్ కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్ పశ్యత్యయం ధిషణయానను సప్తవధ్రిః పశ్యత్యయం ధిషణయానను సప్తవధ్రిః శారీరకేదమశరీర్య పరస్వదేహే శారీరకేదమశరీర్య పరస్వదేహే యత్సృష్టయా
సంతమహం పురుషం పురాణం యత్సృష్టయా సంతమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయా యత్రోపయాతాముపసర్పతి దేవమాయా మిథ్యామతిర్యదను సంసృతి చక్రమేతత్ మిథ్యామతిర్యదను సంసృతి చక్రమేతత్ తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే ఆత్మానమాశు తమసః సుహృదాత్మనైవ ఆత్మానమాశు తమసః సుహృదాత్మనైవ భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః కపిల ఉవాచ కపిల ఉవాచ ఏవం కృతమతిర్గర్భే ఏవం కృతమతిర్గర్భే దశమాస్యస్తువన్ ఋషిః దశమాస్యస్తువన్ ఋషిః సద్యః క్షిపత్యవాచీనం సద్యః క్షిపత్యవాచీనం ప్రసూత్యై సూతిమారుతః ప్రసూత్యై సూతిమారుతః తేనావసృష్టः సహసా తేనావసృష్టः సహసా కృత్వా వాక్శిర ఆతురః కృత్వా వాక్షిరాతురః వినిష్క్రామతి కృచ్ఛ్రేణ వినిష్క్రామతి కృచ్ఛ్రేణ నిరుచ్ఛ్వాసో హత స్మృతిః నిరుచ్ఛ్వాసో హత స్మృతిః పతితో భవ్య శృంగ్మూత్రే పతితో భవ్య శృంగ్మూత్రే విష్ఠా భూరివ చేష్టతే విష్ఠా భూరివ చేష్టతే రోరూయతి గతే జ్ఞానే రోరూయతి గతే జ్ఞానే విపరీతాంగతిం గతః విపరీతాంగతిం గతః పరచ్ఛందన్న విదుషా పరచ్ఛందన్న విదుషా పుష్యమాణో జనేన సహ పుష్యమాణో జనేన సహ అనభిప్రేతమాపన్నః అనభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః శాయితో శుచి పర్యంకే శాయితో శుచి పర్యంకే జంతుస్వేదజదూషితే జంతుస్వేదజదూషితే నేషః కండూయనేంగానాం నేషః కండూయనేంగానాం ఆసనోత్థాన చేష్టనే ఆసనోత్థాన చేష్టనే తుదంత్యామత్వచం దంశాః తుదంత్యామత్వచం దంశాః మశకామత్కుణాదయః మశకామత్కుణాదయః రుదంతం విగత జ్ఞానం రుదంతం విగత జ్ఞానం కృమయః కృమికం యథా కృమయః కృమికం యథా ఇత్యేవం శైశవం భుక్త్వా ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగండమేవ చ దుఃఖం పౌగండమేవ చ అలబ్ధాభీప్సితో జ్ఞానాత్ అలబ్ధాభీప్సితో జ్ఞానాత్ ఇద్ధమన్యుః సుచార్పితః ఇద్ధమన్యుః శుచార్పితః సహ దేహేన మానేన సహ దేహేన మానేన వర్ధమానేన మన్యునా వర్ధమానేన మన్యునా కరోతి విగ్రహం కామి కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః కామిష్వంతాయ చాత్మనః భూతైః పంచ
पञ्चभिरारब्धे भूतैः पञ्चभिरारब्धे देहे देह्यबुधो सकृत् देहे देह्यबुधो सकृत् अहं ममेत्य सद्ग्राहः अहं ममेत्य सद्ग्राहः करोति कुमतिर्मतिम् करोति कुमतिर्मतिम् तदर्थं कुरुते कर्म तदर्थं कुरुते कर्म यद्बद्धो याति संसृतिम् यद्बद्धो याति संसृतिम् यो नु याति ददत्क्लेशम् यो नु याति ददत्क्लेशम् यो नु याति ददत्क्लेशम् यो नु याति ददत्क्लेशम् अविद्या कर्मबन्धनः अविद्या कर्मबन्धनः यद्यसद्भिः पथि पुनः यद्यसद्भिः पथि पुनः शिष्णोदरकृतोद्यमैः शिष्णोदरकृतोद्यमैः आस्थितो रमते जन्तुः आस्थितो रमते जन्तुः तमो विशति पूर्ववत् तमो विशति पूर्ववत् सत्यं शौचं दया मौनम् सत्यं शौचं दया मौनम् बुद्धिश्रीर्ह्रीर्यशः क्षमा बुद्धिश्रीर्यशः क्षमा शमोदमो भगश्चेति शमो दमो भगश्चेति यत्सङ्गाद्याति संशयम् यत्सङ्गाद्यादि संशयम् तेष्वशान्तेषु मूढेषु तेष्वशान्तेषु मूढेषु खण्डितात्मस्वसाधुषु खण्डितात्मस्वसाधुषु सङ्गम् न कुर्याच्छोच्येषु सङ्गम् न कुर्याच्छोच्येषु योषित् क्रीडामृगेषु च योषित् क्रीडा मृगेषु च न तथास्य भवेन्मोहो न तथास्य भवेन्मोहो बन्धश्चान्यप्रसङ्गतः बन्धश्चान्यप्रसङ्गतः योषित् सङ्गाद्यथा पुंसो योषित् सङ्गाद्यथा पुंसो यथा तत्सङ्गिसङ्गतः यथा तत्सङ्गिसङ्गतः प्रजापति स्वां दुहितरम् प्रजापति स्वां दुहितरम् दृष्ट्वा तद्रूपधर्षितः दृष्ट्वा तद्रूपधर्षितः रोहिद्भूतां सोऽन्वधावत् रोहिद्भूतां सोऽन्वधावत् वृक्षरूपी हतत्रपः वृक्षरूपी हतत्रपः तत्सृष्टसृष्टसृष्टेषु तत्सृष्टसृष्टसृष्टेषु कोऽन्वखण्डितधीः पुमान् कोऽन्वखण्डितधीः पुमान् ऋषिं नारायणमृते ऋषिं नारायणमृते योषिन्मय्येह मायया योषिन्मय्येह मायया बलं मे पश्य मायायाः बलं मे पश्य मायायाः स्त्रीमय्या जयिनो दिशाम् स्त्रीमय्या जयिनो दिशाम् या करोति पदाक्रान्तान् या करोति पदाक्रान्तान् भ्रूविजृम्भेण केवलम् भ्रूविजृम्भेण केवलम् सङ्गम् न कुर्यात् प्रमदासु जातु सङ्गम् न कुर्यात् प्रमदासु जातु योगस्य पारं परमारुरुक्षुः योगस्य पारं परमारुरुक्षुः मत्सेवया प्रतिलब्धात्मलाभो मत्सेवया प्रतिलब्धात्मलाभो वदन्ति या निरयद्वारमस्य वदन्ति या निरयद्वारमस्य योपयाति शनैर्माया योपयाति शनैर्माया योषिद्देव विनिर्मिता योषिद्देव विनिर्मिता तामीक्षेतात्मनो मृत्युम् तामीक्षेतात्मनो मृत्युम् तृणैः कूपमिवावृतम् तृणैः कूपमिवावृतम् यां मन्यते पतिं मोहात् यां मन्यते पतिं मोहात् मन्मायामृषभायतीम् मन्मायामृषभायतीम् स्त्रीत्वं स्त्रीसङ्गतः प्राप्तो स्त्रीत्वं स्त्रीसङ्गतः प्राप्तो वित्तापत्यगृहप्रदम् वित्तापत्यगृहप्रदम् तामात्मनो विजानीयात् कामात्मनो विजानीयात् पत्यपत्यगृहात्मकम् पत्य
भत्यगृहात्मकम् दैवोपसादितं मृत्युं दैवोपसादितं मृत्युम् मृगयोर्गायनं यथा मृगयोर्गायनं यथा देहेन जीवभूतेन देहेन जीवभूतेन लोकाल्लोकमनुव्रजन् लोकाल्लोकमनुव्रजन् भुञ्जान एव कर्माणि भुञ्जान एव कर्माणि करोत्यविरतं पुमान् करोत्यविरतं पुमान् जीवो ह्यस्यानुगो देहो जीवो ह्यस्यानुगो देहो भूतेन्द्रियमनोमयः भूतेन्द्रियमनोमयः तन्निरोधोऽस्य मरणम् तन्निरोधोऽस्य मरणम् आविर्भावस्तु सम्भवः आविर्भावस्तु सम्भवः द्रव्योपलब्धिस्थानस्य द्रव्योपलब्धिस्थानस्य द्रव्येक्षायोग्यता यदा द्रव्येक्षायोग्यता यदा तत्पञ्चत्वमहन्मानात् तत्पञ्चत्वमहम्मानात् उत्पत्तिर्द्रव्यदर्शनम् उत्पत्तिर्द्रव्यदर्शनम् यथाक्ष्णोर्द्रव्यावयव यथाक्ष्णोर्द्रव्यावयव दर्शनायोग्यता यदा दर्शनायोग्यता यदा तदैव चक्षुषो द्रष्टुः तदैव चक्षुषो द्रष्टुः द्रष्टृत्वायोग्यतानयोः द्रष्टृत्वायोग्यतानयोः तस्मान्न कार्यः सन्त्रासो तस्मान्न कार्यः सन्त्रासो न कार्पण्यं न सम्भ्रमः न कार्पण्यं न सम्भ्रमः बुद्ध्वा जीवगतिं धीरो बुद्ध्वा जीवगतिं धीरो मुक्तसङ्गश्चरेदिह मुक्तसङ्गश्चरेदिह सम्यक् दर्शनया बुद्ध्या सम्यक् दर्शनया बुद्ध्या योगवैराग्ययुक्तया योगवैराग्ययुक्तया माया विरचिते लोके माया विरचिते लोके शरेण्यस्य कलेवरम् चरेण्यस्य कलेवरम् इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे 31 31 ఓం నమో వెంకటేశాయ. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.